ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా బాగానే ఉంటారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మా ఊర్లో ఉన్న గుడి దగ్గర ఉన్నానమాట. చూసారు కదా, గుడి అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, గుడి లోపల ఉన్న దేవుడిని చూడండి. ఇదే మా దేవుడు అనమాట. చూసారు కదా, దండం పెట్టుకుంటున్నాను. ఇదే మా దేవుడు. అప్పుడు మా పెద్దల కాలం నుంచి ఇప్పటి వరకు పూజించుకుంటూ వస్తున్నమాట మా గుడికి. చూసారు కదా, గుడి దగ్గర అయితే ఈ విధంగా ఉంటాయి. చూసారా, ఇదే దేవుడు అనమాట. చూడండి, దేవుడు చూపిస్తాను. చూసారు కదా, గుడి చుట్టూ. ఓకే ఫ్రెండ్స్, గుడి దగ్గర ఉన్న చెట్లు అయితే మీకు చూపిస్తాను. చూడండి చూడండి, పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. చూసారా, మర్రి చెట్లు అయితే చాలా పెద్ద ఫ్రెండ్స్. చూడండి, ఊడల మర్రి అనమాట. ఊడల మర్రి, ఆ మర్రి చెట్టు పైకి అడ్డ చెట్టు ఉంటుంది అనమాట. అడ్డ పిక్కలు వస్తాయి చూడండి. అడ్డ పిక్కలు తింటారు కదా, అడ్డ పిక్కలు ఉంటాయి. అడ్డ పిక్కలు చెట్టు ఉంటాయి అనమాట పైన, మర్రి చెట్టు పైన. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఊడల మర్రి అనమాట. చెట్టు అయితే ఒకటే, కానీ ఊడలు అప్పుడు చిన్న ఎండింది అనమాట. చూడండి, చిన్న ఎండింది ఊడలు. దేవుడు చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా దేవుడు, చెట్లు మధ్యలో దేవుడు చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, కింద చుట్టారా కోట. చూస్తున్నారు కదా, దాన్ని మా నాన్న వాళ్ళు వేసారు. మా నాన్న వాళ్ళు వేసిన కోట అనమాట. చూడండి, చుట్టారా చెట్లు మధ్యన దేవుడు. చూస్తున్నారు కదా, ఈ దేవుడికి అయితే 3 సంవత్సరాలకు ఒకసారి పండుగ అయితే చేసుకుంటాం అనమాట. 3 సంవత్సరాలకి ఒకసారి పండుగ జరుగుతుంది అనమాట. ఇంకా 1 ఇయర్, లాస్ట్ ఇయర్ అనుకుంటాం పండుగ ఉంది. ఇంకా 2 సంవత్సరాలు అయిన తర్వాత పండుగ అయితే జరుపుకుంటాం అనమాట. చూడండి, అడ్డ చెట్టు చూసారా, అడ్డ చెట్టు ఎంత పెద్ద ఉందో. అడ్డ చెట్టు చూడండి, అడ్డ చెట్టు చూసారా, అది అడ్డ చెట్టు అనమాట. దాంట్లో చెట్లు చూసారా, అడ్డ తీగ ఎంత పెద్దగా ఉంది చూడండి. అది కూడా ఒక చెట్టు లాగా అయిపోయింది. అది తీగ, అడ్డ తీగ చెట్టులో కనిపిస్తుంది. చూసారా, ఈ మర్రి చెట్టు పైకి ఉంటుంది అనమాట, పెద్ద పెద్ద తీగలు. ఇది అడ్డ చెట్టు కనిపిస్తుందా, అడ్డ చెట్టు అనమాట. చూస్తున్నారు కదా, బయట లొకేషన్ చూడండి. మా ఊరు కొండలు ఎలాగున్నాయి, కొండలు చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, కొండలు, పొలాల్లో ఆ రోజే చిన్న వర్షం పడింది అనమాట. అందుకని క్లైమేట్ చల్లగా ఉంది. ఇతర పొలాల్లో వర్షం పడి వెలిసింది. ఆ తర్వాత గుడికి వెళ్ళాం అనమాట మేము. చూడండి, వర్షం కూడా చిన్న చిన్న నీరు కనిపిస్తుంది. అక్కడక్కడ నీరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అది టేకు చెట్లు, సిల్వర్ చెట్లు. ఇదైతే పసుపులు తగ్గుతున్నారు. చూడండి, మా ఊరు ఇదైతే మా ఊరు అనమాట. చూడండి, మా ఊరు దగ్గరలో ఉన్న చెట్లు ఎలాగో చూసారు కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే. మా పల్లెల్లో అలాగే ఉంటుంది వాతావరణం. మా పల్లెటూరులో వాతావరణం బాగుంటుంది అనమాట. సమ్మర్లో కానీ, శీతాకాలం కానీ, వర్షాకాలం అంతా ఒకటే చల్లదనం, చల్లగా ఉంటుంది అనమాట. చూస్తున్నాయి కదా, కొండల పొలాల్లో పెద్ద పెద్ద కొండలు. ఇంకోసారి చూపిస్తాను చూడండి మా ఊరు. చూసారు కదా, ఇదే ఫ్రెండ్స్ మా ఊరు అయితే. ఓకే ఫ్రెండ్స్, చూడండి, గుడి దగ్గరికి అయితే వచ్చాం మళ్ళీ. ఇవన్నీ ఊడలు అనమాట, మర్రి చెట్టు ఊడలు. చూసారా, అదన్నీ చిన్న చిన్న ఊడలు. అదే ఒక చెట్టులా కనిపిస్తుంది. ఆ దేవుడు ఉంది, దేవుడి పక్కన చూసారా, ఆ శివాలు ఉన్నాయి సెంటర్లో, అది మొదలనమాట. అది ఒకటే ఉండింది అప్పుడు. ఇప్పుడు అలాగే దేవుడు చుట్టారా ఊడలు దిగాయి అనమాట. చూడడానికి ఎంత బాగున్నాయో. ఈ పక్కన ఉన్నాయి కదా, అదే అడ్డ చెట్టు అనమాట. అడ్డ తీగ, చిన్న అడ్డ తీగ. ఇప్పుడు ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడండి. ఆ చెట్టు పైకి ఆ నల్లగా కనిపిస్తుంది చెట్టు పైకి, అది అడ్డ చెట్టు అనమాట. ఇది మర్రి చెట్టు కూడా చూస్తున్నారు కదా. మధ్యలో దేవుడు రౌండ్ కోట ఉంటుంది. కోట చూపిస్తుంది చూడండి, కోట. రౌండ్ మా తాతలు వేసిన కోట అనమాట. ఇది రాయలు చూడండి, పాపం ఎంత కష్టపడ్డారో. రాయలు ఎక్కడెక్కడ నుంచి వచ్చి కోట కట్టారనమాట. అప్పుడు పెద్ద పెద్ద రాయలు. ఇప్పుడైతే మనం
ఒక రాయి, చిన్న రాయి అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడి తీసుకెళ్తాం, కానీ అలాంటిది వాళ్ళు అంత పెద్ద రాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కోటలు అయితే ఈ విధంగా కట్టారు. ఇప్పుడైతే మనం చిన్న రాయి ఇక్కడ నుంచి ఇక్కడ పోయని చేయలేము. అలాంటిది వాళ్ళు కాలంలో చూసిన కోట ఎలా వేసారో చూపించిన కదా కోట ఇందాక. ఆ కోట చూడండి, బండరాయిలు, పెద్ద పెద్ద బండరాయిలు, ఒకటి 100 కేజీల దాకా ఉంటుంది ఒక రాయి, బండరాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి చెట్టు చూసారుగా, దేవుడు వెనకాల చూడండి చుట్టూ ఉంది. చూస్తున్నారు కదా, దేవుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూసారా? దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. పండగలు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. పండగలోనే మంచి అంగమ ఉంటుంది అనమాట. 3 రోజులు పండగ, ప్రోగ్రాలు కూడా ఉంటుంది 3 రోజులు. అప్పుడైతే బాగుంటుంది అనమాట. గుడి దగ్గర ఎప్పుడు దర్శనానికి వెళ్తారు, కానీ మొక్కుకుంటారు కదా అప్పుడప్పుడు, వాళ్ళే వెళ్తారు అనమాట. మేమైతే అలాగే వెళ్తుంటాం, ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న ఎండ కదా, ఎండకి చెట్టు దగ్గర వెళ్ళి మనలాగా కూర్చుంటాం, వెళ్ళేసి టైం పాస్ చేసుకుని వస్తున్నాం. చెట్ల దగ్గర వెళ్ళి చల్లగా ఉంటుంది, చల్లగా వెళ్ళిపోతే వెళ్ళిపోతాం. ఇంటి దగ్గర ఏం పని లేకపోతే చెట్టు దగ్గర వెళ్ళిపోతాం, దేవుడి దగ్గర కూర్చొని అలాగే వెళ్ళేసి పడుకునే వాళ్ళు పడుకుంటారు, కూర్చుని వాళ్ళు కూర్చుంటారు అనమాట. వెళ్ళేసి చూస్తున్నారు కదా. ఊడలు చూడండి ఫ్రెండ్స్, ఊడలు అయితే చిన్న చిన్న ఊడలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఊడలే, సెంటర్లు ఉన్నాయి కదా, అన్నీ ఊడలే. చాలా ఊడలు దిగాయి పైన నుంచి. అదైతే అడ్డ చెట్టు, అడ్డ తీగ అనమాట. నల్లగా కనిపిస్తుంది కదా, ఇదిగో అది అడ్డ తీగ, పైనుంచి కింద దిగే మొదలు. అదే అడ్డ తీగ మొదలు చూడండి ఎంత పెద్దగా ఉన్నది. మామూలుగా కొండ దగ్గర చిన్న చిన్న చెట్లు ఉంటాయి, అడ్డ చెట్లు.